అనాలోచితంగా చేసిన పని తెలంగాణ విద్యార్థులకి గొడ్డలి పెట్టేలాగా, ప్రత్యేకించి నల్గొండ జిల్లా, ఇంకా దాంట్లో సూర్యాపేట జిల్లా ప్రజలకి, విద్యార్థులకి జీవో 33 తీసుకొచ్చింది. వాస్తవానికి గతంలో మేము ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది జరగకుండా, ఒక్క విద్యార్థి కూడా తెలంగాణ విద్యార్థి నష్టపోకుండా, బయట వాళ్ళు ఇక్కడికి రాకుండా నిరోధించడం కొరకు ఏదైతే మేము జీవోలు ఇచ్చినామో, వరుసగా 4 సంవత్సరాలు ఇక్కడ చదివి ఉండడమే కాదు, గత 7 సంవత్సరాలలో 4 సంవత్సరాలు మన దగ్గర చదివి ఉన్న తెలంగాణలో వాళ్ళకి మాత్రమే నేటివిటీ వస్తుంది, లోకల్ ఏరియా వస్తుంది అని చెప్పి. కానీ వీళ్ళు గుడ్డిగా, లేదా ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్లో దోస్తులు వచ్చారు కాబట్టి, వాళ్ళ గురువులు వచ్చారు కాబట్టి, మరి వాళ్ళని సంతృప్తిపరచడానిక, అక్కడ వాళ్ళ ఉన్న పైరవీలు చేసుకురా వీళ్ళకాడ ఒక అనాలోచితంగా ఆ 7 సంవత్సరాల్లో ఏమైనా 4 సంవత్సరాలు అనే దాన్ని తీసేస్తూ కేవలం వరుసగా 4 సంవత్సరాలు చదివితేనే అనే జీవో 33 తెచ్చిండ్రో అది పెద్ద నష్టం కలిగించే అంశం. తెలంగాణ ప్రాంతాన్ని మొత్తానికి కావచ్చు, ప్రత్యేకించి బార్డర్లో ఉన్న జిల్లాలు, అటు మాగ్నార్ కావచ్చు, ఇటు నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఈ జిల్లాలకు సంబంధించిన తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ చాలా సందర్భాల్లో తీసుకుపోయి పక్కన ఉన్న రాష్ట్రాలు చదివిస్తున్నారు. గతంలో పూర్వం నుంచి ఉన్న అలవాటు కాబట్టి పాపం తెలియక కొంతమంది అక్కడ ప్రత్యేకంగా కొంత వీళ్ళకి అదనంగా వస్తుంది అనే భావన కావచ్చు, అక్కడ ఏదో కొంత విద్య బాగుంటుందనే భావన కావచ్చు, లేదా ఇంటికి దూరంగా ఉంచాలన్న భావన కావచ్చు, పిల్లల్ని గుంటూరులో, విజయవాడలో, అట్లాగే అటువైపు కర్నూలులో ఏదైనా కొంత ఇన్స్టిట్యూషన్స్, పేరున్న ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి తీసుకుని చదివిస్తున్నారు. వాళ్ళందరి వాళ్ళ తెలంగాణలో ప్రత్యేకించి ఎంబీబీఎస్ కోల్పోయే ప్రమాదం వచ్చింది.